ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శభాష్ మనీషా. పాపం మనీషా, నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీకొక విషయం తెలుసా మనీషా? యుద్ధానికి కత్తి తయారు చేస్తున్నప్పుడు కత్తి మొత్తం పదును పెడితే సరిపోదు. ఆ కత్తి పట్టుకోవడానికి పీడు ఉండాలి. కత్తి పట్టాలన్నా, యుద్ధంలో కత్తిని చాకచక్యంగా తిప్పాలన్నా ఆ పిడి చాలా అవసరం. నువ్వేంటో పిడిలేని కత్తి తయారు చేసుకుని యుద్ధంలోకి దిగుతూ ఉంటావు. అందుకే అది శత్రువుల మీద దాడి చేయకుండా నీ చేతుల్ని కోసి పాడేస్తూ ఉంటుంది. మరీ ఇంత తెలివి తక్కువ దానివైతే ఎలా మనీషా? చూడు, నన్ను ఓడించాలంటే ఇలాంటి పత్తి విత్తనాలు లాంటి ప్లాన్స్ వేయకు. పనసకాయ లాంటి పెద్ద ప్లాన్ వేయి, పనికొస్తాయి. ఏంటి లక్ష్మి, ఈ మాత్రం దానికి నా మీద గెలిచేశాను అని భ్రమపడుతున్నావా? భ్రమ కాదు, నిజం. నువ్వేసిన బాణాన్ని మళ్ళీ నీకే గుచ్చుకునేలా చేసింది నేనే. అది అనుకోకుండా జరగలేదు, నేను ప్లాన్ చేస్తే జరిగింది. ఏంటి, నువ్వు చేసావా? అవును. సుధీర్ నా కోసం వండిన వంటకం గురించి చెప్తున్నప్పుడే నీ చూపు దాని మీద పడింది. అప్పుడే అర్థమైంది నువ్వేదో చేయబోతున్నావని. అప్పుడే నువ్వు పెట్టిన బౌల్ని మార్చేశాను. చూసావా మనీషా, నీ వేలుతో నీ కన్నే పొడుచుకునేలా ఎలా చేశాను? ఇకపై నా మీద ఏదైనా ప్లాన్ చేస్తే ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేసుకో. ఇలాంటి మట్టిగడ్డ లాంటి ప్లాన్స్ కాదు, అర్థమైందా? లక్ష్మి చెప్పింది నిజం ఆంటీ. ఈసారి వేసే ప్లాన్ లక్ష్మి జీవితంలో అణుబాంబులా పేలాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.